సూర్యరశ్మి నేరుగా భూమి మీద పడినప్పుడు దానికి తేమ తోడైతే ఎక్కడ లేని విత్తనాలు మొలుస్తూ ఉంటాయి. దాన్నే మనం కలుపు మొక్కలు అంటున్నాం. మనం నాటిన మొక్కలతో పాటు నాటని మొక్కలు, మనం అప్పటి వరకు చూడనటువంటి మొక్కలు కూడా వస్తూ ఉంటాయి. వాటి వల్ల ఆదాయం లేదా అని అంటే, ఆదాయం ఉందో లేదు తర్వాత సంగతి, అది కలుపు మొక్కే అనుకుందాం. ఆ కలుపు మొక్క రాకుండా ఉండటానికి, అలాగే నాటినటువంటి మొక్కలు ఆరోగ్యంగా ఉండటానికి, వాటికి కావలసినటువంటి ఆహారం తయారు చేసుకోవడానికి ఏం చేయాలంటే మల్చింగ్ వేయాలి. మన వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఇప్పుడు రసాయన వ్యవసాయంలో పేపర్ మల్చింగ్ వేస్తారు, ప్లాస్టిక్ షీట్ మల్చింగ్ వేస్తూ ఉంటారు. ప్లాస్టిక్ షీట్ మల్చింగ్ ఎందుకు వేయాలి అని అంటే వాళ్ళు చెప్పేటువంటి ఒకే ఒక విషయం ఏంటంటే నీకు కలుపు రాకుండా ఉంటుంది అనేది ఒకటి. కలుపు అక్కడ సమస్యే కాదనేటువంటి విషయం ఇప్పుడున్నటువంటి ఆధునిక వ్యవసాయ పద్ధతుల వాళ్ళకి తెలియడం లేదు. అనేక రకాల శాస్త్రవేత్తలు చెప్పినటువంటి విషయం ఏంటంటే కలుపు మొక్కలు అన్ని రకాల పోషకాలు భూమికి తయారు చేసేటువంటి సహాయకారి అని. వీడ్స్ ఆర్ ద డాక్టర్స్ ఆఫ్ దట్ సాయిల్ అని అంటారు. ఆల్ వీడ్స్ ఆర్ ద డాక్టర్స్ ఆఫ్ ద సాయిల్. అన్ని రకాల కలుపు మొక్కలు కూడా భూమికి డాక్టర్తో సమానం. భూమికి ఏ పోషకం లోపించిందో ఆ కలుపు మొక్కల రూపంలో మొలుస్తూ ఉంటుంది. మీరు కలుపు మొక్కలు చూడండి, పంట ఎప్పటి వరకు ఉంటుందో అప్పటి వరకు కలుపు మొక్కలు ఉండవు. దాని జీవితకాలం 20 రోజులు లేదా 25 రోజులు 30 రోజులు ఉంటుంది, లేదా 2 నెలలే ఉంటుంది అనుకోండి. అప్పటి వరకు తీసుకునేటువంటి బలం తీసుకుంటుంది సూక్ష్మజీవుల యొక్క సహాయంతో. పక్కనున్నటువంటి మనం నాటినటువంటి మొక్కల యొక్క బలం కాకుండా వాటికి కావలసినటువంటి బలాన్ని తీసుకుంటుంది. మనం ఏం చేయాలి అని అంటే, ఎప్పుడైతే మనం నాటిన మొక్కలకి డామినేట్ చేస్తూ ఉంటుందో కలుపు మొక్క అనేటువంటిది, దాన్ని రిమూవ్ చేసేటువంటి పద్ధతి, ఆ కలుపుని తీసేటువంటి పద్ధతి ఇప్పుడు కాదు, ఎప్పటి నుంచో ఉంది. అది మన పూర్వీకులు చేసినటువంటి వ్యవసాయ పద్ధతి నుంచి కలుపుని చేత్తోనే తీయడం అనేటువంటిది ఉంది. మనకు మెట్ట చేనులో అనుకోండి, మెట్ట చేనులో తవ్వుతాం మనం, కలుపు తవ్వి అక్కడే దాన్ని మల్చింగ్ చేయడం అనేటువంటిది ఉంటుంది. వరి మళ్ళలో లాంటిది తీసుకోండి, అక్కడే కలుపు తీసి దాన్ని అట్లే బురదలోకి తొక్కుతాం, అది మగ్గిపోతుంది, భూమికి ఆహారం అవుతుంది. ఈ మధ్య కాలంలో ఎందుకో కానీ ఈ కలుపు మందులు వచ్చాయి, వీడిసైడ్స్ వచ్చాయి. ఇప్పటికీ ఒక 10-15 రోజుల ముందు కూడా గవర్నమెంట్కి చాలామంది అర్జీలు ఇచ్చారు. ఈ మధ్య కొంతమంది సినిమా యాక్టర్లు కూడా వాళ్ళ ఇంట్లో కొంతమంది వ్యవసాయం చేస్తూ ఈ కలుపు మందులు చల్లడం వల్ల కొంతమంది చనిపోయారని చెప్పని పేపర్లో కూడా చదివాం. ఈ మధ్య కాలంలో నిర్ణయం తీసుకున్నది ఏంటంటే కలుపు మందులు పూర్తిగా నిషేధించాలి అని ప్రభుత్వం దృష్టికి వెళ్ళింది. ప్రభుత్వం జీవో జారీ చేసిందా లేదా కానీ న్యూస్ పేపర్లో అయితే నేను చదివాను, కొంతమంది చూసింటారు, కలుపు మందులు పూర్తిగా బ్యాన్ చేయాలి అని. కలుపు మందులు అనేటువంటిది ఈ ఆధునిక వ్యవసాయ విశ్వవిద్యాలయాల్లో కూడా ఎక్కడ చెప్పడం లేదు, నేర్పించడం లేదు కూడా. కాకపోతే కొన్ని కంపెనీల వాళ్ళు డబ్బు చేసుకోవడానికో, లేకపోతే పంటలు అది అడ్డుగా ఉందనో, లేకపోతే ఇంకేదైనా కారణం కావచ్చు గాక, డబ్బు చేసుకోవడం ఇంకే కారణం ఉండదు. ఆ కలుపు మందుల్ని బ్లాక్లో అమ్మడం కావచ్చు, లేకపోతే ఇంకోటి చేస్తూ ఉంటారు. రౌండప్ అనే కంపెనీ యూరోప్ కంట్రీస్ మొత్తం బ్యాన్ చేసాయి, వెస్టర్న్ కంట్రీస్ మొత్తం బ్యాన్ చేసాయి. కానీ ఇప్పటికీ బ్లాక్లో ఆ కంపెనీకి సంబంధించినటువంటి మందులు కలుపు మందుల రూపంలో ఇస్తూ ఉంటారు. నేను 2-3 కార్యక్రమాల్లో మన చుట్టుపక్కల టమాటో పండించేటువంటి వాళ్ళు ఆ గట్లోకి చల్లేటువంటి కలుపు మందులు కావచ్చు, పొలంలో నేరుగా చల్లేటువంటి కలుపు మందుల గురించి కూడా ఉదాహరణగా చెప్పాను. నేను ప్రతి కార్యక్రమంలోనూ చెప్పాల్సిన అవసరం లేదు. ఎంత ప్రమాదకరం అంటే అంత ప్రమాదకరం. డాక్టర్లు సైతం చెప్తున్నటువంటి విషయం ఏంటంటే, ఏ విషరసాయనాలైనా సరే తాగినటువంటి వాళ్ళని ప్రాణాలను కాపాడొచ్చు. కలుపు మందులు పొరపాటున మన శరీరంలోకి ప్రవేశిస్తే దాన్ని తాగాల్సిన అవసరమే లేదు. ఆ కలుపు మందులు శరీరంలోకి ప్రవేశిస్తే చాలు, మన చర్మం నుంచి రంధ్రాలు ఉంటాయి చూడండి, ఆ రంధ్రాల గుండా లోపలికి వెళ్ళినా కానీ అది విషంగా మారుతుంది, రకరకాల జబ్బులు కలిగిస్తుంది, ప్రాణం పోయేటువంటి అవకాశాలు కూడా ఉన్నాయి అని. మా పొలంలోకి పనిచేసేటువంటి కూలీలు కొంతమంది వచ్చి చెప్పేటువంటి విషయం ఏంటంటే, మా పనికి కాకుండా వేరే వాళ్ళ పనికి వెళ్ళినప్పుడు చుట్టుపక్కల కూరగాయలు వేస్తారు, టమాటోలు ఎక్కువ వేస్తూ ఉంటారు. మా ప్రాంతంలో కూడా పలమనేరు, మదనపల్లి, వీకోట ఈ ప్రాంతంలో పొలంలో పనిచేసేటప్పుడు వాళ్ళు చెప్పేటువంటి విషయమే, ఆ ఆవిరి, ఆ రసాయనాల యొక్క ఆవిరి మొహానికి తగులుతుందంట. మనకు ఎక్స్పీరియన్స్ ఉంటుంది, కొంతమంది రసాయన వ్యవసాయం చేసేటువంటి వాళ్ళకి కానీ, లేదా వాళ్ళ పొలాల్లో ఉన్నటువంటి వాళ్ళకి కానీ. నేరుగా నేను ఇప్పుడు ఇలాంటి కార్యక్రమాల్లోకి వచ్చి రైతులతో మాట్లాడుతున్నాను కాబట్టి నేరుగా మా పొలం దగ్గరికి రావడం, కొంతమంది వాళ్ళ అనుభవాలు చెప్పడం కూడా ఉంటుంది. సాయంత్రం అయితే సార్ స్ప్రేయింగ్ చేసామంటే కంటిలో నరాలు సైతం లాగుతాయి, మెడ నరాలు లాగుతాయి, పూర్తిగా ఆరోగ్యం చెడిపోతుందని అర్థమవుతోంది. కానీ మా కుటుంబాన్ని పోషించుకోవడానికి వేరే మార్గం లేక ఈ మందులు స్ప్రే చేస్తున్నాం, మాకు ఇష్టం లేదు అని. ఇప్పుడు ఇలాంటి కార్యక్రమాలకు రండి, మీరు కొంత తెలుసుకోండి అని అంటే, ఎక్కువ విస్తీర్ణం కాకపోయినా వాళ్ళ ఇంటికి కావాల్సినటువంటి 1 సెంటు 2 సెంట్లు అయినా సరే వాళ్ళు వేసుకుంటూ మారుతున్నారు కొంతవరకు. అది మంచి పరిణామమే.
ఏది నష్టం కలిగిస్తుందో, ఏది మనకు ఆరోగ్యం మీద దుష్ప్రభావం కలిగిస్తుందో వాటి జోలికి మనం వెళ్ళొద్దు. ఆ డబ్బు తర్వాత సంగతి. నేను ఇంతకుముందు చెప్పాను చూడండి, ₹1,00,00,000 వచ్చింది టొమాటో రైతుకి. రెండో పంటకి 70 లక్షలు వచ్చింది. మూడో పంటకి కలుపు మందులు ఈ స్ప్రే చేసేటప్పుడు ఒక ఈగ వచ్చి కుట్టింది ఇక్కడ. నేను ఇంతకుముందు ఎగ్జాంపుల్ చెప్పాను, ఎంతమంది గుర్తుంది? వినుంటారు మీరు. మొదటి పంట ₹1,00,00,000 వచ్చి, రెండో పంట 70 లక్షలు వచ్చి, 70 లక్షలు, 1,70 లక్షలు ఆయన కాపాడలేదు. 7 రోజులు హాస్పిటల్లో ఉన్నాడు. 8వ రోజు చనిపోయాడు. కుటుంబ పెద్ద ఇంట్లో ఉన్నటువంటి కుటుంబ పెద్ద చనిపోతే ఆ డబ్బు వచ్చి కాపాడుతుందా? పోనీ ఆ డబ్బు వాళ్ళకి జీవితకాలం తోడు ఉంటుందా? ఇది కాదు కదా. ఆయన కూడా తెలియకుండా చేశాడని అనుకుందాం. వాళ్ళెవరు నేరం చేశారనో లేకపోతే చేయకూడని తప్పు చేశారనో కాదు గాక, తెలియదు. అందరూ అదే చెప్పారు. మందుల కంపెనీలు, మందుల షాపుల దగ్గరికి వెళ్తే ఆ డబ్బానే ఇచ్చారు. ఇది కొట్టు, నీకు విపరీతంగా పంటలు వచ్చేస్తుంది, ఈ విత్తనమే వాడు, నీకు విపరీతంగా లాభాలు వస్తాయి అని. ఇప్పటికీ కొన్ని వేల ఎకరాలు విస్తీర్ణం ఉంది. పలమనేరు, పుంగునూరు, మదనపల్లి, వీకోట, మొలకల చెరువు, కదిరి వరకు పూర్తిగా టమాటో కొన్ని వేల ఎకరాల విస్తీర్ణం పండిస్తున్నారు. మంచిదే, డబ్బు వస్తే మంచిదేను. కాకపోతే ప్రకృతి చాలా గొప్పదండి. నేను నమ్మేటువంటి విషయం కూడా అదే. ఇప్పుడు ఇందాక చెప్పానే, భూమిలో శ్రీకృష్ణ పరమాత్ముడు ఉన్నాడు, ప్రకృతి మొత్తం భగవంతుడు నిలిచి ఉన్నాడని అంటే, మనం తెలియకుండా చేసేటువంటి పొరపాట్లకు, చిన్న చిన్న తప్పిదాలకి ప్రాయశ్చిత్తంతో పోతుంది. తెలిసే కావాలని ఇంకొకరికి విషం ఇస్తున్నామన్నా అది లెక్క చేయక మనకు డబ్బే కావాలి, డబ్బే సర్వస్వం అని చెప్పి చేస్తే ఏదో ఒక విధమైనటువంటి దుష్ప్రభావం మన మీద లేదా కుటుంబ సభ్యుల మీద పడితే దాన్ని అనుభవించడానికి కూడా మనం సిద్ధంగా ఉండాలి. అదొక్కటి కాస్త గుర్తుపెట్టుకుంటే చాలు. కొన్నాళ్ళు ఆపుదాం. ఎకరాల కొద్దీ టమాటోలు వేయడం, ఎకరాల కొద్దీ ఏకరూప పంటలు వేయడం కొన్నాళ్ళు ఆపుదాం. మన ఆరోగ్యం కుదుటపడే వరకు చిన్న చిన్న విస్తీర్ణంలోనే, తక్కువ విస్తీర్ణంలోనే మనకి ఇంటికి కావాల్సిన కూరగాయలు, పండ్ల మొక్కలు. ఇప్పుడు పాలేకర్ గారి 5 లేయర్ మోడల్లో ఒకే ఒక బిట్ తయారు చేసుకోండి మీరు. 36కు 36 లేదా 60కి 66 ఒక్కటి తయారు చేసుకొని రోజు కాసేపు అక్కడ స్పెండ్ చేస్తూ మనకు కావాల్సినటువంటి ఆకుకూరలను, కూరగాయలను, పండ్లను తీసుకొని మనం మొదట ఆరోగ్యంగా ఉందాం. మనం ఆరోగ్యాన్ని చెడగొట్టుకొని సిటీలో ఉన్నటువంటి వాళ్ళ కడుపు నింపమని ఎవ్వరు కోరరు. మనం కొంతమంది అది చెప్తూ ఉంటారు, మనం పండించకపోతే ఎట్లాగా, అందరికీ ఆహారం అందకపోతే ఎట్లాగా అనేసి. అందరికీ అందాల్సినటువంటి ఆహారం కంటే ఎక్కువ పండిస్తున్నాం మనం. అందరికీ అందాల్సినటువంటి దానికంటే ఎక్కువ. మరి మనకు కావాల్సినటువంటి దాన్ని మర్చిపోయాం కదా. కాబట్టి మనకు కావాల్సింది మొదట పండించుకుందాం. మన చుట్టుపక్కల ఉన్నటువంటి వాళ్ళ యొక్క ఆకలి తీరుద్దాం, వాళ్ళ ఆరోగ్యాన్ని బాగు చేద్దాం. మరిన్ని అప్డేట్స్ కోసం బ్యాక్ టు రూట్స్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.